పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. సాంప్రదాయానికి సౌందర్యానికి వారధి. మరి ఈరోజు చంద్రబాబు నాయుడు కొత్తగా ఈ ఆలోచనతో ముందుకు వచ్చాడు కాబట్టి తప్పకుండా కొన్ని ఇబ్బందులు ఉంటాయి. అయినా కూడా ధైర్యంగా ఎదుర్కొంటాం. రాష్ట్ర ప్రజలకందరికీ కూడా తెలియజేస్తాం, మేమేం తప్పు చేయలేదు, ఏదైనా తప్పు చేస్తుంటే శిక్షకు అర్హులు. అదే కాకుండా ఏ కేసులు పెట్టినా కూడా అవన్నీ కూడా తప్పుడు కేసులు అనేది కూడా నిరూపిస్తాం మీ రాష్ట్ర ప్రజలకు అని చెప్పి తెలియజేస్తూ ఉంటాం. సార్, యాక్చువల్గా నాయకులే ఇంత ఇబ్బందులు పడుతున్నారు, కేసులను ఎదుర్కొంటూ ఉన్నారు, అరెస్టులు అవుతున్న పరిస్థితి. కార్యకర్తలకి ఇలాంటి సమయంలో ఎలాంటి భరోసా ఉంటుంది, ఎలాంటి ధైర్యం ఉంటుంది మీతో కలిసి పనిచేయడానికి? కార్యకర్తలు అందరూ కూడా ధైర్యంగా ఉన్నారు. వాళ్ళందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పూర్తి స్థాయి మద్దతును ఇస్తూ ఉన్నారు. దాంట్లో ఎలాంటి ఇది లేదు. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద విపరీతమైన ప్రేమ అభిమానాలు ఉన్నాయి. మీరే చూశారు, సీట్లు తక్కువ వచ్చినా కూడా మాకు 40% ఓట్లు వచ్చాయి. కాబట్టి మా ప్రజల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద పూర్తి విశ్వాసం ఉంది. చిన్న చిన్న ఇబ్బందులు, పెద్ద పెద్ద ఇబ్బందులు ఎదుర్కొనే కార్యకర్తలందరూ కూడా చాలామంది ఉన్నారు. అయినా కూడా మొక్కవని ధైర్యంతో వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా జగన్మోహన్ రెడ్డి గారికి తోడుగా నిలబడుతూ ఉన్నారు. సార్, 40% ఓట్ బ్యాంక్ గురించి పదే పదే అనేక సందర్భాల్లో జగన్ గారు కావచ్చు, మీలాంటి సీనియర్ లీడర్స్ మాట్లాడుతున్నారు. రాబోయే 5 ఏళ్ళు దాన్ని అలాగే కంటిన్యూ చేయటం కాదంటారా? అది తప్పకుండా నిలబడుతుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారే మా ఓట్లు చెక్కు చెదరకుండా నిలబెట్టేదే కాకుండా మాకు విజయానికి కావాల్సిన ఓట్లు కూడా చంద్రబాబు నాయుడే మాకు ఇస్తాడు. ఎంచేతంటే ఆయన హామీలు నెరవేర్చడంలో విఫలం అవడం కానీ, ఆయన దౌర్జన్యాలు పెచ్చుమీరిపోవడం కానీ, ఆయనకు సహించరాని కోపము, ఆవేదన, కుట్ర అన్నీ కూడా ప్రతిపక్షాల మీద అవన్నీ కలిసి తప్పకుండా మాకు అత్యధిక మెజారిటీ సాధించే విధంగా చంద్రబాబు నాయుడే దోహదపడతాడు. జగన్ గారికి సెక్యూరిటీ విషయంలో అనేక ఆరోపణలు చేస్తూ ఉన్నారు, రిక్వెస్ట్ చేస్తున్నారు, హైకోర్టుకు కూడా వెళ్ళారు. ఎలా చూడాలి ఈ ఇష్యూని? నిజంగానే కావాలని చేస్తుందంటారా ప్రభుత్వం? ఒకవైపు నిజంగానే కావాలని చేస్తుంది. ఎందుకంటే మా నాయకుడికే కాదు, మాలాంటి వారికి కూడా, నేను 7 సార్లు శాసనసభ్యుడిగా ఉన్నాను, మంత్రులుగా పనిచేశాను. ఆ సీనియర్ నాయకుడు అని మీరే అన్నారు. మరి మాలాంటి వాళ్ళకు కూడా 1+1 సెక్యూరిటీ ఇవ్వడం అనేది చాలా విడ్డూరంగా ఉంది. మేము కూడా కోర్టుకు వెళ్ళాము. అంటే జగన్ గారు మొన్న మాచర్లకు వెళ్తున్నప్పుడు కారులో నుంచి బొద్దింకలు వచ్చాయి, పురుగులు వచ్చాయి అని చెప్పి అన్నారు. అది వాస్తవమే అంటారా? అది వాస్తవం కాబట్టి ఆ బండి దిగి మామూలు బండిలో వెళ్ళాడు. మీరంతా కూడా గమనించి ఉంటారు. అది ఎందుకు పనిచేయని ఒక బీపీ కార్, బీపీ అంటే బుల్లెట్ ప్రూఫ్ కార్ ఇచ్చారు. మరి అలాంటి దాంట్లో ఎలా ఆయన ప్రయాణిస్తాడు? మరి అందుచేతే మామూలు వెహికల్లో వెళ్ళాడు, క్షేమంగానే తిరిగి వచ్చాడు. రైట్ సార్, ఈ రికార్డుల ధ్వంసానికి సంబంధించి అసలు ఎందుకు ఆ ఇష్యూని లేవనెత్తాల్సి వచ్చింది? నిజంగానే రికార్డుల ధ్వంసం అంటే రికార్డుల ధ్వంసం జరిగిండొచ్చు. అది ఎవరు చేశారు, ఏం చేయలేదు అనేది కూడా ఆలోచన చేయకుండా, ఫోరెన్సిక్ నివేదిక రాకుండా కలెక్టర్ కాన్ఫరెన్స్లో స్వయంగా ముఖ్యమంత్రి గారి చంద్రబాబు నాయుడు గారి చెప్పడం అనేది, పెద్దిరెడ్డి వీళ్ళు చేశారు అని చెప్పి చెప్పడం అనేది, ఆయన ఊతం ఇస్తా ఉన్నాడు. ఈ పెద్దిరెడ్డి మీద ఈ కేసు మోపండి అని చెప్పి. మరి ఆ విధంగా కాకుండా నేను ఒకటే అడుగుతా ఉన్నాను, రెవెన్యూ రికార్డ్స్ మిగతా డిపార్ట్మెంట్ల కంటే భిన్నంగా ఉంటాయి. తహసీల్దార్ ఆఫీసులో ఆ మండలానికి సంబంధించి ఉంటుంది, డివిజన్కి సంబంధించి ఆర్డీఓ ఆఫీసులో ఉంటాయి, జిల్లాకు సంబంధించి కలెక్టరేట్లో ఉంటాయి, రాష్ట్రానికి సంబంధించి గవర్నమెంట్లో ఉంటాయి. సేమ్ రికార్డు. మరి ఈ మధ్య ఇంకా ఇవన్నీ పెట్టారు కాబట్టి కంప్యూటరైజేషన్ ఇవన్నీ కూడా వాటిలో కూడా నిక్షిప్తమై ఉంటాయి. మరి ఇవన్నీ తెలుసుకోకుండా అక్కడేదో జరిగిందని చెప్పి పోతే దాన్ని వాళ్ళే చెప్పారు, రీట్రీవ్ చేశాము, అన్ని రికార్డులు కూడా అక్షేమంగా ఉన్నాయని చెప్పి ప్రభుత్వమే చెప్పింది. మరి ఏమి కొంపలు మునిగాయని చెప్పి హెలికాప్టర్లు డీజీపీని పంపించి ఇదంతా చేశా అంటే డైవర్షన్ పాలిటిక్స్. రైట్ సార్, మీరు చిత్తూరు జిల్లాకు చెందిన నాయకులు నిజంగానే టీటీడీని నిర్లక్ష్యం చేశారా? గత ప్రభుత్వ హయాంలో అనేక అవినీతి అక్రమాలు జరిగాయి. చివరికి స్వామివారి ఒక వజ్రపు ఉంగరం కూడా ఒక జడ్జికి గిఫ్ట్గా జగన్ ఇచ్చారు అనే వార్త చాలా సంచలనం కలిగించింది. అలాంటి దుశ్చర్యకు ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు పాల్పడాడు. వారికి క్రిస్టియానిటీ మీద ఎంత ప్రేమ ఉందో అంతే ప్రేమ హిందూయిజం మీద కూడా ఉంది. హిందూయిజాన్ని గౌరవించేది కాదు, ఆయనకు భక్తి ఉంది.
దేవాలయాలన్నీ కూడా సందర్శిస్తాడు, స్వాములందరినీ కూడా పీఠాధిపతులందరూ కూడా కలుస్తాడు. అదే కాకుండా మీరు చూశారు సుందరీకరణ పేరుతో అనేక దేవాలయాలన్నీ నేలమట్టం చేస్తే విజయవాడ పట్టణంలో అవన్నీ కూడా పునర్నిర్మించిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారు. ఓకే, రైట్. ఎమ్మెల్సీగా బొత్సగా నిలబెట్టారు. ఎలా ఉంటుంది సార్? ఎంత ధీమాతో ఉన్నారు? ఎందుకంటే ఎలక్షన్స్ చాలా జరిగి కొన్ని రోజులే, ఇంకా 3 నెలలు కూడా కంప్లీట్ చేసుకోలేని. అయినా మాకు సంఖ్యాబలం ఎక్కువ ఉంది కాబట్టి తప్పకుండా బోచా గారు మంచి మెజారిటీతో గెలుస్తారు. పక్కా. ఎందుకంటే అక్కడ ఆల్మోస్ట్ మొన్న వచ్చిన రిజల్ట్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే వైసీపీ చాలా గడ్డు పరిస్థితులు ఎదుర్కొంది. పర్వాలేదు, అయినా కూడా మాకు ఎంపీటీసీలు కానీ జడ్పీటీసీలు కానీ కార్పొరేటర్లు కానీ సంఖ్యాబలం ఎక్కువ ఉంది కాబట్టి తప్పనిసరిగా మంచి మెజారిటీతో గెలుస్తారు. రైట్. వైసీపీ నుంచి కొంచెం పక్కన పెడితే సార్, మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతాను పర్సనల్ గా. చాలా సీనియర్ లీడర్ గా మీ అబ్జర్వేషన్ ఏంటి? వస్తున్న నాయకులు చేరుతున్న పార్టీ జనసేనగా ఇప్పుడు మారిపోయింది, టీడీపీని ఆప్షన్ గా ఎంచుకోవట్లేదు అని చెప్పి కొంతమంది నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకు జనసేన ఒక హ్యాపెనింగ్ పార్టీగా కనిపిస్తుంది అంటారు అలాంటి లీడర్స్ కి? ఆయన నాయకత్వం మీద అందరికీ కూడా గౌరవం ఉండొచ్చు. అదేవిధంగా చంద్రబాబు ఈ ప్రజా వ్యతిరేక కార్యక్రమాలన్నీ కూడా ఎక్కువ చేస్తూ ఉన్నాడు కాబట్టి ఆయన తెలుగుదేశం పార్టీలో చేరడానికి ఇష్టపడకపోవచ్చు. దానికి కారణాలు ఏవైనా కానీ వాళ్ళందరూ కూడా ప్రతిపక్షంలో ఉన్నట్లే. సార్, 2024 ఎన్నికలు కేవలం పవన్ కళ్యాణ్ యొక్క ఎఫెక్టివ్ వల్లనే ఈ రిజల్ట్ అంటారా? మీ అభిప్రాయం? 100%. దాంట్లో ఏం సందేహం. పవన్ కళ్యాణ్ వల్లనే 100%. అటు వైసీపీ ఓటమి, అటు కూటమి గెలుపు. 100%. అంతలాగా పవన్ కళ్యాణ్ ఇన్ఫ్లుయెన్స్ చేశారంటారా ఏపీ పాలిటిక్స్ ని? ఏపీ పాలిటిక్స్ ఇన్ఫ్లుయెన్స్ చేశాడా లేదా అనేది కాదు, వారికి సంబంధించిన సామాజిక వర్గం అంతా కూడా ఆయనకు గట్టిగా మద్దతు ఇచ్చింది. ఆ మద్దతు తెలుగుదేశం పార్టీకి ఉపయోగపడి ఎన్నికల్లో గెలవడానికి కారణభూతులే. ఓకే సార్, టీడీపీ పార్టీకి కమ్మ సామాజిక వర్గం బలం, జనసేన పార్టీకి కాపు సామాజిక వర్గం, మరి వైసీపీ పార్టీకి ఏ సామాజిక వర్గం? ఒకవేళ నిజంగానే అది నమ్మి ఉంటే ఈరోజు ఈ రిజల్ట్ వచ్చేదా అంటే? లేదు, లేదు. రెడ్లంతా కూడా చాలా మంది వ్యతిరేకం చేశారు. కారణాలు ఏవైనా కానీ రాబోయే రోజుల్లో మంచి ఫలితాలు వస్తాయని చెప్పి ఆశిస్తాను. రైట్. ఫైనల్లీ మొన్న రీసెంట్ గా తిరుమలని బండి సంజయ్, కేంద్ర మంత్రి, మీకు తెలిసి ఉంటుంది, తెలంగాణకు సంబంధించిన ఎంపీ. సో తను దర్శించుకున్నప్పుడు ఎర్రచందనం స్మగ్లర్ వీరప్పన్ వారసులు ప్రభుత్వం నుంచి పోవటం మంచి పరిణామమే, దీన్ని నేను స్వాగతిస్తున్నాను అంటూ మాట్లాడడం. అతనికి ఓనమాలు తెలియవు మా జిల్లా గురించి, మా ప్రాంతం గురించి. ఆడెవడో ఏదో ఎత్తిస్తే అది మాట్లాడాడు. ఇదే చంద్రబాబు నాయుడు వాళ్ళ శాసనసభ్యులే 2014లో పోటీ చేస్తే పీలేరులో కిరణ్ కుమార్ రెడ్డి తమ్ముడు కిషోర్ కుమార్ రెడ్డి ఈరోజు శాసనసభ్యుడిగా ఉన్నాడు తెలుగుదేశం పార్టీలో. అతని గురించి పబ్లిక్ మీటింగ్లో ఎర్రచందనం స్మగ్లర్ వీరప్పన్ అన్నాడు. మరి ఆ వీరప్పన్ ఇప్పుడు వాళ్ళ పార్టీలో శాసనసభ్యుడిగా చేసుకున్నాడు. మేము రెడ్ శాండిల్ స్మగ్లింగ్ అనేది ఎంకరేజ్ చేయలేదు. నేను ఫస్ట్ టైం శాసనసభ్యుడు అయినప్పుడు రాజశేఖర గారు ఉన్నప్పుడు దాదాపు 370 వెహికల్స్, కొత్త వెహికల్స్ ఫస్ట్ టైం కొనిచ్చాం. అంతవరకు పాత బండ్లు ఇండిపెండెన్స్ అప్పటి నుంచి ఉండేటివన్నీ ఉన్నాయి తప్ప కొత్తవి లేవు. కొనేదే కాకుండా 24 DFOలు అంటే